నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. కోడి మాంసం తినాలన్నా, ఎగ్స్ తినాలన్నా భయపడిపోతున్నారు. ఈ ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనేది అన్ని వైపులా వ్యాపించింది అనే ఒక భయాందోళన ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ బర్డ్ ఫ్లూ, అది ఏవియన్ ఫ్లూ అనేది ఏంటి, మనకి నిజంగానే ప్రమాదం ఉందా, అయితే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎగ్స్, చికెన్ అనేది తింటే ప్రమాదం లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈ ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. అదే H1N1 అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇది ఈ సీజన్ లో కొద్దిగా ఎక్కువగా ప్రబలింది. ముఖ్యంగా అది మధ్యప్రదేశ్, పూనా ఆ ప్రాంతాల్లో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడము అనేది జరిగింది. అట్లాగే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. కొన్ని వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఇది సోకే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొద్దిగా కేసులు ఎక్కువగా పెరిగినాయి. ఇది యాక్చువల్ గా ఒక వైరస్. మామూలు వైరల్ ఫీవర్ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలు ఉంటాయి. సోర్ త్రోట్ అంటే ముక్కు కారడము, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, హై టెంపరేచరు, ఇంకా కొద్దిగా ఎక్కువైపోతే కొద్దిగా ఆయాసము, లంగ్స్ కి ఇన్ఫెక్షన్ రావడము, బాగా దగ్గు రావడము, మరీ తీవ్రమైన కేసుల్లో బ్రెయిన్ కి సోకడము, ఈ లక్షణాలు కనపడతాయి అన్నమాట. కొన్ని పక్షులు వలస వస్తాయి. ముఖ్యంగా ఇది పక్షుల ద్వారా కానీ, లేకపోతే కోళ్ళకి పక్షుల ద్వారా వస్తుంది. కానీ కోళ్ళకి, టర్కీ కోళ్ళు, బాతులు ఇలాంటి వాటికి ఈ రోగం వస్తుంది అనమాట. వచ్చేవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ వైరస్ సోకిన పక్షుల రెట్టలు అవి నీళ్లలో కలవడం వలన, ఒక్కొక్కసారి ఆ నీళ్ళని అవి తాకడం వలన ఈ రకంగా వచ్చే అవకాశం ఉంది. ఏమైనా కూడా వచ్చింది. ఎందుకు అంటే వాటిని నమూనాలు తీసి పరీక్షకు పంపించారు ల్యాబొరేటరీకి. దాంట్లో ఇది ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ అయింది. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఒకటి, ఎప్పుడు కూడా ఈ వైరస్ కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఇప్పుడు కోళ్ల ఫార్మ్స్ వీటిల్లో అవి వాడే పరికరాలకి ద్వారా రావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి కోళ్లు చనిపోయినా వాటిని అదే రకంగా అమ్మడం వలన జరగచ్చు. ఈ రకంగా ఇవి తినడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే వాటిని హ్యాండిల్ చేయడం వలన వస్తుంది. అంటే పట్టుకోవడం వలన మన చేతులకి వైరస్ తాకి తర్వాత మనకి కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏదన్నా మనం ఎక్స్పోజ్ అయినాక 8 నుంచి 10 రోజుల తర్వాత ఈ లక్షణాలు మనలో కనపడే అవకాశం ఉంది. మరి ఏం చేయాలి? కోళ్ల ఫార్మ్స్, అందులో ఎవరైనా హ్యాండిల్ చేసి మళ్ళీ వాళ్ళు బయట ఏదైనా మిగతా వాళ్ళతో వాళ్ళు టచ్ లేక వచ్చినప్పుడు, అట్లాగే వాళ్ళ కాళ్లకున్న చెప్పుల ద్వారా రావచ్చు, వాడే యంత్రాల ద్వారా లేకపోతే వాటి ద్వారా రావచ్చు. అట్లాగే డెడ్ కోళ్ళు కానీ లైవ్ కోళ్ళని కానీ హ్యాండిల్ చేయడం ద్వారా రావచ్చు. అది ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ వచ్చిన మనిషి ద్వారా లేదా ఏవియన్ ఫ్లూ వచ్చిన మనిషి ద్వారా ఇంకొక మనిషికి రాదు. కాకపోతే ఇది వైరస్ కాబట్టి వాళ్ళు తుమ్మినా తగ్గినా మళ్ళీ దగ్గర ఉండడం వల్ల వస్తుంది. కానీ కరోనాను ఈ రకంగా అందరికీ రావడము అనేది జరగదు. తర్వాత ఇది వేల మందిలో ఒకరికే వస్తుంది. మరీ అందరికీ వచ్చేస్తుంది అని భయాందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. చికెన్ తినచ్చా? ఆరోగ్య శాఖ కానీ, WHO కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ చెప్తున్నది ఏంటంటే, ఏ వైరస్ కూడా హై టెంపరేచర్ల దగ్గర అది బ్రతకదు. ఈ చికెన్ ని బాగా, అంటే 165 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ దగ్గర కనుక మనం బాగా ఉడికిస్తే అది వైరస్ ఉండే అవకాశం లేదు. అట్లాగే ఎగ్స్ కూడా బాగా బాయిల్ చేయడం, రా ఎగ్స్ తినడం కానీ హ్యాండిల్ చేయడం కానీ చేయకుండా అలా చేస్తే ఉండదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనము రా మాంసం, పచ్చి మాంసాన్ని తీసుకొని వస్తాం. వాటిని హ్యాండిల్ చేసినప్పుడు ఆ చేతులను శుభ్రంగా సోపుతో ఒక 2-3 నిమిషాలు కడుక్కోవడం. తర్వాత ఇప్పుడు మనం చెక్క మీద కానీ దాని మీద పెట్టి ఆ చికెన్ కట్ చేసామనుకోండి, అది పోరస్ గా ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటి మీద కట్ చేయడము అది చేయకూడదు. తర్వాత ఏవేవి మనం యూజ్ చేస్తామో వాటిని అన్నింటినీ కూడా, అంటే చికెన్ హ్యాండిల్ చేసే ముందు, హ్యాండిల్ చేసిన తర్వాత కూడా శుభ్రంగా మనము చేతులని వాష్ చేసుకోవాలి. అట్లాగనే వాటికి ఉపయోగించిన మనము చాకులు కానీ లేకపోతే ఏమున్నా కూడా వాటిని అన్నింటినీ కూడా శుభ్రంగా మనము స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తే తినడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేకపోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే
ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ రకంగా దీన్ని నిర్ధారణ చేస్తారు అంటే థ్రోట్ స్వాబ్, అంటే మనకి గొంతులో నుంచి స్రవాలను తీసి కాపు అది ఉన్నప్పుడు దాని టెస్ట్ పంపిస్తే అందులో ఏమైనా బర్డ్ ఫ్లూ ఉందా అనేది తెలుస్తుంది. ఏమైనా కూడా ఒకవేళ లక్షణాలు వచ్చినా మనం ఇమ్మీడియట్ గా దాన్ని చూపించుకుంటే మాత్రం ప్రాణాపాయం కలిగే అవకాశం అయితే ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మీకు మీరుగా నిర్ణయించుకోండి చికెన్ ఎగ్స్ తినాలా వద్దా. ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.